ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శివనాగమణి శ్రీనివాస్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాట్ గుర్తు కోటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు. సర్పంచ్గా గెలిచిన వెంటనే గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనట్లు పేర్కొన్నారు. గ్రామంలోని లింక్ రోడ్లు నిర్మాణం, బొడ్రాయి ఏర్పాట్లు, పాఠశాలలో మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్, పెద్ద చెరువు కింద బ్రిడ్జి నిర్మాణం, బస్టాండ్ నుండి హైస్కూల్ వరకు కొత్త సీసీ రోడ్ల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, వీధి లైట్ల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పారు. యువత కోసం మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు భూతం లింగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ కేవుల నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మద్ది సుధాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ గోగుల పద్మా సత్యరెడ్డి, మాజీ ఎంపీటీసీ అమ్రు నాయక్, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలం కందగట్ల గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున శివనాగమణి, మా భార్యకు శివనాగమణి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారికి బ్యాటు గుర్తు వచ్చినది కావున బ్యాటు గుర్తుపై అందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. దీనికి మేము కందగట్ల గ్రామానికి పలు విషయాలు ఉన్నాయి, పలు పనులు ఉన్నాయి. దానికి కానీ మేము మాకు ఓటు వేసి గెలిపించినట్లయితే ప్రతి పనిని మేము తక్షణమే తీరుస్తామని కోరుచున్నాము. ఇంకా అట్టి పరిస్థితిలో మేము గతంలో ఇందిరమ్మ ఇళ్ళు 90 ఇందిరమ్మ ఇళ్ళు తీసుకురావడం జరిగింది. అదే కాకుండా మిగతా ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు అవసరమై ఉన్నాయి. వాటిని కూడా మన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 100 ఇళ్ళు తీసుకురావడం జరుగుతుంది. పేదలందరికీ, ఇల్లు లేని వారికి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా ఊర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ లేదు, ప్రతి బజార్లో డ్రైనేజీ లేదు, కావున ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ప్రధాన కూడళ్ళలో లైట్లు కూడా నిర్మిస్తాం. ఇంకోటి ప్రతి బజార్లో మన మురికి కాలువలు అయితే లేవు, ఏ వీధిలో కూడా మురికి కాలువ లేదు, అవి కూడా నిర్మిస్తాం. ఇంకొకటి గత 50 సంవత్సరాలుగా మాకు తెలిసిన కాడి నుంచి ఒక 30 సంవత్సరాలుగా ఆ బొడ్రాయి కిందికి అయింది. ప్రతి ఇల్లు నుండి ప్రతి వారు, ప్రతి నాయకులు, ప్రతి వాళ్ళు బొడ్రాయి లేపాలని అంటారు. కంపల్సరీ మమ్మల్ని అయితే ఎన్నిక చేసినట్టయితే బొడ్రాయి ప్రతిష్ట తప్పకుండా చేయిస్తామని కోరుచున్నాం. ఇంకోటి ఊర్లో కోతుల బెడద ఉన్నది, మరీ ఎక్కువ ఊర్లో మొత్తం కోతుల బెడద ఉంది. దాన్ని కూడా నివారణ చేయడానికి మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. ఇంకోటి గ్రామానికి పెద్ద చెరువు ఉంది ఒకటి, అవతల ఒక 50 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. దానికి ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మిస్తామని ప్రజలందరినీ కోరుతూ మాకు ఓటు వేసి అత్యధికంగా బ్యాటు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుచున్నాం. సమస్యలు ఊర్లో యువత ఉన్నది, బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వారి కోసం ఒక గ్రంథాలయాన్ని తప్పకుండా మా అధినాయకత్వంతో, సర్వోత్తమ్ రెడ్డి నాయకత్వంలో, వేనారెడ్డి నాయకత్వాన్ని ఒప్పించి ఖచ్చితంగా గ్రంథాలయం నిర్మిస్తాం. ఇంకొకటి స్కూల్లో మరుగుదొడ్లు కంపల్సరీ ఇంకా తీసుకొచ్చినాం, మరుగుదొడ్లు కూడా తప్పకుండా తీసుకొస్తాం. ఇంకోటి బస్టాండ్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు సీసీ రోడ్డు అతి తక్కువ కిందికి అయిపోయింది. మొత్తం వర్షం వచ్చినట్టయితే మొత్తం నీరు నిలుస్తున్నది. తక్షణమే మమ్మల్ని గెలిపించినట్టయితే ఆ సీసీ రోడ్డుని తప్పకుండా నిర్మిస్తామని కోరుచున్నాం. ఇంకోటి మన వెటర్నరీ హాస్పిటల్ లేదు, వెటర్నరీకి ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఆఫీసులో నిర్వహిస్తున్నారు. దానికి కానీ తక్షణమే వెటర్నరీ హాస్పిటల్ తీసుకొస్తాం, దాన్ని కూడా నిర్మిస్తామని కోరుతూ ముగిస్తున్నాం.